నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న మా ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. మనం చూస్తున్న ఈ సరస్వతి ఆలయం హనుమాన్ జంక్షన్, ఏలూరు జిల్లాలో ఉంది. నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్కు వెళ్లే మార్గంలో ఈ ప్రసిద్ధి కలిగిన ఆలయం నిర్మితమై ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ అని నేను చెప్పడం కానీ అది పెద్ద మాట అవుద్ది. ఎందుకంటే దానికి యోగులు, మునులు, అఘోరాలు, తర్వాత నాగసాధువులు చాలామంది ఉన్నారు. హైందవ ధర్మం ప్రచారం చాలా తక్కువగా ఉంది. దానిలో భాగంగా మనం ఇప్పుడు నూజివీడులోని సరస్వతి టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్ చాలా చక్కగా నిర్మించారు మన పోతినేని గోపాలకృష్ణయ్య గారు. ఈ చాలామందికి ఏంటంటే అపోహ, మూలా నక్షత్రం రోజునే, వసంత పంచమి రోజునే రావాలి ఈ గుడికి అనేది ఒక అపోహ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముగ్గురు అమ్మలు కూడా ఒకటే. నారదుడికి ఒకసారి చెప్పారు వీళ్ళు ముగ్గురు అమ్మవార్లు కలిపి ఏం చెప్పారంటే, నువ్వు శ్రీమాత్రే నమః అని ఏ అమ్మవారిని పిలిచినా కానీ మేము ముగ్గురు ఒకటే కాబట్టి నువ్వు ఒకటే ఫలితం ఉంటుందని. ఇంకోటి, మనం మహిషాసురుడిని మర్దించిన సమయంలో కూడా ఈవిడ మన సరస్వతీదేవి గారు యుద్ధంలో పాల్గొన్నారు కొన్నాళ్ళు. ఆ తర్వాత ముగ్గురమ్మలుగా అందరూ ఒకటి ఏకమై అప్పుడు చివరిగా మహిషాసురుడిని సంహరించారనమాట. అది ఈ ముగ్గురమ్మలు ఎలాగా అనేది దేవీ పురాణంలో ఉంటుంది. అది చాలా డెప్త్ సబ్జెక్టు. మన ఇతిహాసాల్లో, పురాణాల్లో, అట్లాగే ఋగ్వేదంలో, దేవి భాగవతంలో సరస్వతీదేవి గురించి ప్రముఖంగా తెలియపరిచి ఉన్నారు. అట్లాగే అమ్మవారిని అత్యంత శక్తి ప్రదాతగా, జ్ఞానం, కళలు, వాక్శుద్ధికి సరస్వతి అమ్మవారిని భక్తులు పూజించడం అనేది మన అందరికీ తెలిసిందే. ఈ గుడి నిర్మాణం దగ్గర నుంచి ఆ పెద్ద ఆయనతో పాటు సహచరుడిగా ఉంటూ ఎంతో కొంత పాలు పంచుకున్నారు. తర్వాత దీని గురించి ఈయన కూడా చాలా కొంచెం మంచి అవగాహన ఉంది. ఒకసారి రఘు గారు వారి మాటలో చెప్తారు. ఈ గుడి స్థాపించడానికి గోపాలకృష్ణయ్య గారు, పోతినేని గోపాలకృష్ణయ్య గారు కారణం అండి. ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఎక్కడో బాసరలో ఉంది. అందరూ అక్కడికి వెళ్ళి అక్షాభ్యాసం చేసుకోవడం ఏంటి, మన ఏరియాలో ఒక దేవస్థానం నిర్మించాలని పూనుకొని ఆయన దృఢ సంకల్పంతో నిశ్చయించి అందరినీ, దాతలందరినీ, చాలామంది దాతలు, చాలా దాతలు చేశారు, దానాలు చేసి ఇంత డెవలప్మెంట్ చేశారు. ఆయన కృషి లేకపోతే వాళ్ళ దేవాలయం లేదండి. ఆయన చాలా కృషి చేశారు. ఆయనకు వచ్చిన జీతము, పెన్షన్ అన్నీ కలిపి గుడికే సమర్పించి నానా ఇబ్బందులు పడి చాలా అభివృద్ధి చేసి ఆయన కాలం చెల్లించారండి. ఈ ఆలయాన్ని దేవుడిపై అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన పోతినేని గోపాలకృష్ణయ్య గారు నిర్మించడం జరిగింది. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఆలయంలో పిల్లలకు విద్యాభ్యాసన కోసం తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రం వెళ్లి రావడం చాలా వ్యయ ప్రయాసాల కారణంగా దాన్ని అధిగమించేందుకు గోపాలకృష్ణయ్య గారు ఇక్కడే సరస్వతి ఆలయాన్ని నిర్మించారు అని పాలక మండలి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ గుడి ప్రాశస్త్యం గురించి, అమ్మవారి గురించి మన పూజారి గారు మీకు వివరిస్తారు. నమస్కారం. ఈరోజు మా మధ్యకి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ పవిత్ర సందర్భంలో విద్య, జ్ఞానం, వాక్కు, కళలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతి అమ్మవారి మహిమను 2 మాటల్లో చెప్పుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సరస్వతీదేవి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తెల్లని వస్త్రాలు, వీణ, పుస్తకం, కమలం, హంస వాహనం. ఇవి కేవలం అలంకారాలు కావు. తెల్లని వస్త్రాలు స్వచ్ఛత, సత్వగుణం, పుస్తకం జ్ఞానం, వీణ సంగీతము, కళలు, హంస వివేచన శక్తి, కమలం లోకంలో ఉండి కూడా లోకాశక్తికి అతీతంగా ఉండటం. సరస్వతి అమ్మవారు మనకు కేవలం చదువు మాత్రమే ఇవ్వరు, సరైన ఆలోచన, సరైన మాట, సరైన మార్గం చూపించే శక్తి ఆమెది. మన భారతీయ సంస్కృతిలో విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం అని చెప్పారు. అంటే విద్య మనకు వినయాన్ని నేర్పుతుంది, ఆ వినయమే మన జీవితాన్ని ఉన్నతంగా చేస్తుంది. ప్రతి చిన్నారి చదువు మొదలుపెట్టే ముందు అక్షరాభ్యాసం చేయడం, విద్య ప్రారంభంలో సరస్వతీ వందనం చేయడం మన సంప్రదాయానికి నిదర్శనం.
ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది, సమాచారం పెరిగింది, కానీ జ్ఞానం ప్లస్ వివేకం అవసరం మరింత పెరిగింది. అలాంటి సమయంలో సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మన యువతకు, విద్యార్థులకు, కళాకారులకు ఎంతో అవసరం. సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటే మాటలో మాధుర్యం, మనసులో శాంతి ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనమందరం కలిసి అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా సరస్వతీదేవిని హంసవాహినిగా, జ్ఞాన సంపత్తిగా, వీణాపానిగా, మనిషికి విజ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా హిందూ గ్రంథాల్లో పాటు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరంలో 2 రోజులు అత్యంత విశేషంగా జరుపుకుంటాము. మొదటిది దసరా సమయంలో వచ్చే మూలా నక్షత్రం. ఆ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు, జపాలు, భక్తులతో ఆలయం కలకలలాడుతుంది. రెండవది వసంత పంచమి. ఈ పర్వదినాన విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అలాగే శ్రావణ మాసంలో మన దేవాలయంలో విశేష పూజలు నిర్వహించబడతాయి. ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతాయి. ఈ రోజుల్లో ఆలయ వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, మన శ్రీ సరస్వతి దేవాలయంలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో వారి విద్యాభ్యాసం శుభప్రదంగా సాగాలని భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ దేవాలయం కేవలం ఒక పూజాస్థలం మాత్రమే కాదు, ఇది విద్యకు కేంద్రం, సంస్కృతికి ప్రతీక, జ్ఞానానికి దీపం. మీడియా మిత్రుల సహకారంతో ఈ సరస్వతి దేవాలయ అమ్మవారి ఆలయ మహిమ మరింత మందికి చేరాలని కోరుకుంటూ, అమ్మవారి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః. సరస్వతి అమ్మవారు జ్ఞానానికి, కళలకు, మేధస్సుకు, స్వచ్ఛతకు, సౌందర్యానికి ప్రతీకగా, భక్తుల నమ్మకం మాత్రమే కాకుండా వాస్తవం కూడా. కోరిన కోరికలు తీర్చే తల్లిగా, చదువు, విజ్ఞానం పెంపొందించే తల్లిగా, మాట రాని వయసు నుంచి జ్ఞాన సంపత్తిని పెంచి మనుషులకు సన్మార్గంలో జీవించేందుకు సరస్వతి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇతిహాసాలు, గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. శివానజాయై నమః. ఓం పుస్తకధృతే నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాజై నమః. ఓం కామరూపాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాదకనాశిన్యై నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగ్యాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం దివ్యాంగాయై నమః. ఓం సురవందితాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాపాశాయై నమః. ఓం మహాకారాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం సీతాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విద్యున్మాలాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రలేఖావిభూషితాయై నమః. ఓం మహాఫలాయై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సురసాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుధాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం గోవిందాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భామాయై నమః. ఓం గోమత్యై నమః. ఓం జటిలాయై నమః. ఓం చండికాయై నమః. ఓం వింధ్యావాసాయై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం వినిద్రాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రలేఖావిభూషితాయై నమః. ఓం మహాఫలాయై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సురసాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుధాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం గోవిందాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భామాయై నమః. ఓం గోమత్యై నమః. ఓం జటిలాయై నమః. ఓం చండికాయై నమః. ఓం వింధ్యావాసాయై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం వినిద్రాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞానేకసాధనాయై నమః. ఓం సుధామన్యై నమః. ఓం సుధామూర్త్యై నమః. ఓం సువీణాయై నమః. ఓం సువాసిన్యై నమః. ఓం విద్యారూపాయై నమః. ఓం బ్రహ్మయాయై నమః. ఓం విశాలాయై నమః. ఓం పద్మలోచనాయై నమః. ఓం శుంభాసురప్రమథిన్యై నమః. ఓం ధూమ్రలోచనమర్దిన్యై నమః. ఓం
सर्वात्मिकायै नमः ओं त्रयै मूर्त्यै नमः ओं शुभदायै नमः ओं शास्त्ररूपिण्यै नमः ओं सर्वदेवस्तुतायै नमः ओं सौम्यायै नमः ओं सुरासुरनमस्कृतायै नमः ओं रक्तबीजनिहन्त्र्यै नमः ओं चामुण्डायै नमः ओं अम्बिकायै नमः ओं मुण्डकाय प्रहरणायै नमः ओं कलाधारायै नमः ओं वरारोहायै नमः ओं वाग्देव्यै नमः ओं वाराह्यै नमः ओं वारजासनायै नमः ओं चित्राम्बरायै नमः ओं चित्रगन्धायै नमः ओं चित्रमाल्यविभूषितायै नमः ओं कान्तायै नमः ओं कामप्रदायै नमः ओं मन्द्यायै नमः ओं रूपसौभाग्यदायिन्यै नमः ओं श्वेताननायै नमः ओं रक्तमध्यायै नमः ओं द्विभुजायै नमः ओं सुरपूजितायै नमः ओं निरञ्जनायै नमः ओं नीलजङ्घायै नमः ओं चित्रवर्गफलायै नमः ओं चितुरासनसाम्राज्ञ्यै नमः ओं ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ओं हंसासनायै नमः ओं महाविद्यायै नमः ओं मन्त्रविद्यायै नमः ओं सरस्वत्यै नमः ओं विद्यायै नमः ओं ज्ञानेकरत्परायै नमः ओं श्रीमहाकाळै महालक्ष्मी महासरस्वत्यै नमः कर्दमेन प्रजाभूतामयसम्भवकर्दमाश्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि आपसृजन् विधिधूपम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतपसमे गृहेण च देवीं मातरं श्रियं वासय मे कुले श्रीमहाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः।